శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 23 నుంచి మార్చి 1వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి ఈ వారంలో ఈ రాశి వారికి మరి 3 గ్రహాలు పంచమ స్థానంలో సంచరించడం జరుగుతుంది. అంటే 5వ స్థానం అన్నది జాతకుడి యొక్క వ్యక్తిగత టాలెంటు, అతనిలో ఉన్నటువంటి ప్రతిభను చెప్తూ ఉంటుంది. అలాగే ఉద్యోగంలో సడన్గా వచ్చే మార్పు, మీలో ఉన్నటువంటి విద్వత్తు, మిమ్మల్ని ఫాలో అయ్యే మీ శిష్య బృందం కూడా చెప్పడం జరుగుతుంది. తులారాశి వారికి శని యోగకారకుడు 5వ స్థానంలో ఉండడం వల్ల మీలో ఉన్నటువంటి టాలెంటు ప్రజెంట్ చేయడానికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం అన్నమాట. మీరు సినిమా రంగంలో ఉన్నా, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నా, ఏ కళారంగంలో ఉన్నా సరే మీ ప్రతిభకు తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే దానికి రవిగ్రహం ఈ రాశికి లాభాధిపతి, పైపెచ్చు బాధకుడు. 5వ స్థానంలో రవితో చేరడం వల్ల ప్రభుత్వ ప్రోత్సాహం లభించే అవకాశం ఉన్నది. సో మీకు ఏదైనా ఒక ప్రభుత్వ రంగ సంస్థలో నామినేటెడ్ పోస్ట్ లాంటిది ఈ సమయంలో వచ్చే అవకాశం ఉన్నది. కొంతమందికి ప్రభుత్వం ఏదైనా ఆర్థికంగా సహకారం చేయడానికి కూడా ఈ గ్రహస్థితి అనుకూలించడం జరుగుతూ ఉంటుంది. దానికి అదనంగా భాగ్యాధిపతి బుధుడు, లాభాధిపతి రవితో కలిసి ఉండడం వల్ల మీలో ఉన్నటువంటి టాలెంట్కి గుర్తింపు వస్తుంది. ఇది ఎక్కువగా విద్యార్థులకి లాభసాటిగా ఉంటుంది. వారు ఎక్కడ ఏ విద్యలో ఉన్నా, ఏ కోర్సు నేర్చుకుంటున్నా మీకు ఏదో ఒక స్కాలర్షిప్ లాంటిది వస్తుంది, ఒక పార్ట్ టైం ఉద్యోగం లాంటిది కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే ఈ 3 గ్రహాలు కూడా ఇంచుమించుగా ఈ 5వ స్థానంలో కుంభరాశిలో ఉండడం వల్ల వృత్తిపరమైనటువంటి మార్పు మీరు ప్రయత్నం చేయడం వల్ల వృత్తిలో మార్పు తప్పనిసరిగా వచ్చే అవకాశం ఉన్నది ఈ రాశి వారికి. ఇక ముఖ్యంగా 8వ స్థానంలో విపరీత రాజయోగంలో ఉన్నటువంటి గురు భగవానుడు అనూహ్యంగా మీలో ఉన్నటువంటి టాలెంట్ని అభివృద్ధి చేస్తాడు. ఒక ఆకస్మిక ధనలాభాన్ని కలగజేసే అవకాశం ఉంది. అంటే ఇక్కడ ఈ గురుగ్రహం మీకు తృతీయ షష్టాధిపతిగా అత్యంత పాపగ్రహం అవుతుంటాడు. ఒక పాపగ్రహం ఇంకొక దుస్థానంలో ఉన్నప్పుడు అది విపరీత రాజయోగంగా ఏర్పడుతుంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఆ గ్రహం యొక్క కారకత్వాలు మీకు అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు గురువు ధనకారకుడు, సంతానకారకుడు, జ్ఞానకారకుడు, విజ్ఞానకారకుడు, ఇవన్నీ కూడా మీకు మీలో ఉన్నటువంటి ప్రతిభకు గుర్తింపు రావడం జరుగుతుంది. దాని పరంగా ఒక ఆకస్మిక ధనలాభం జరుగుతూ ఉంటుంది. పిల్లల విషయంలో ఏదో ఒక శుభవార్త వినడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే అష్టమం ఎప్పుడు కూడా సడన్గా ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. మనం ఒక యాంగిల్లో ప్రయత్నం చేస్తుంటే వేరే యాంగిల్లో ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మొత్తం మీద ఏదో ఒక శుభం ఈ సమయంలో మీకు జరిగే అవకాశం ఉంది. ఇక్కడ ఏమైందంటే అష్టమ షష్టాధిపతుల మధ్య అంటే గురు శుక్రుల మధ్య ఏర్పడినటువంటి పరివర్తన కారణంగా ఈ గురువు 6వ స్థానంలోకి జయస్థానంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రాహుతో కలిసి ఉండడం వల్ల ఏమైందంటే ఒక విధమైన విజయ యోగం మీ ఏర్పడడం జరిగింది. అంటే ఏమైనా కోర్టు సమస్యలున్నా, ఆర్థిక లావాదేవీలు ఉన్నా అవి మీకు అనుకూలంగా మారడం జరుగుతుంది. ముఖ్యంగా ఆర్థిక పరమైన సమస్యల నుంచి బయటపడతారు. మీ మీదైన నిందలు, బ్లేమ్స్, చికాకులు, బంధువులతో విరోధాలు ఉన్నా కూడా అవి ఆటోమేటిక్గా సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. అంటే శత్రువులు నష్టపోతారు, మీకు అనుకూలించే అవకాశం ఉంది. ఇక శుక్రుడు అష్టమంలోకి వచ్చినప్పుడు ఇది స్త్రీలకు ఒక విధంగా అనుకూలించే అవకాశం అన్నమాట. అంటే ఏదైనా స్త్రీలకి అనుకోకుండా ఉద్యోగ ప్రయత్నం రావడం కానీ, విదేశ ప్రయత్నాలు ఫలించడం కానీ, వివాహం కుదరడం కానీ ఇవన్నీ కూడా మరి ఈ పరివర్తన వల్ల చాలా వరకు జరిగే అవకాశం ఉంది. అంటే ఏదైనా ఒక ప్రయత్నం మీరు అప్పటిదాకా చేస్తుంటే వేరే ప్రయత్నం ద్వారా మీకు ఫలితం లభిస్తూ ఉంటుంది. ఇక ముఖ్యంగా కుజుడు ధన సప్తమాధిపతిగా భాగ్యస్థాన సంచారంలో చేయడం వల్ల జీవిత భాగస్వామి యొక్క హోదాలో మార్పు రావడం జరుగుతుంది. అనుకోకుండా వారి యొక్క హోదా పెరగడం జరుగుతూ ఉంటుంది. అంటే భాగ్యస్థానం స్త్రీలకి సంతాన స్థానం కూడా అయింది. కాబట్టి ఎవరైతే మంచి సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నారో, సంతానం అభివృద్ధి కొరకు ఆలోచిస్తారో వారికి పిల్లల ద్వారా ఒక మంచి శుభాన్ని కలిగే అవకాశం ఉంది. అలాగే ఏదన్నా పుణ్యక్షేత్రం కానీ, తీర్థయాత్రలు కానీ, విదేశ ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంది ఈ గ్రహ ప్రభావం వల్ల. ఇక వ్యయ స్థానంలో ఉన్నటువంటి కేతు మీ చేత ఒక మంచి గురువు లభించడం ద్వారా ఆయన యొక్క సలహాతో చాలా వరకు పుణ్య కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటారు. బట్ ఏదైనా మీ యొక్క టాలెంట్కి తగిన గుర్తింపు, ప్రభుత్వ అవార్డులు
ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంటుంది. స్వస్తి. సాధారణంగా మరి ఈ వారఫలాలు ఫాలో అవుతున్న వారికి గ్రహస్థితి నుంచి గ్రహాల యొక్క శుభ అశుభ ఫలితాల నుంచి మీకు అనుకూలంగా రావడానికి ఈ వారంలో వస్తుంది మహాశివరాత్రి. మరి ఆ రోజు విధి విధానంగా ప్రతి ఒక్కరూ కూడా ఏదో పెద్ద పెద్ద క్షేత్రాల్లో ఉన్నటువంటి శివలింగాన్ని మాత్రమే దర్శించాలి అనుకోకుండా మీకు సమీపంలో ఎక్కడ ఏ రూపంలో ఉన్నా కేవలం శివాలయంలోనే కాకుండా మిగతా దేవాలయాల్లో ఉన్నటువంటి శివక్షేత్రాలు శివలింగాల్ని ఏదో ఒక విధంగా మీరు ఆ రోజులో ఎప్పుడో ఒకడు, అది మిడ్ నైట్ కానీ ఎర్లీ మార్నింగ్ కానీ మధ్యాహ్నం కానీ ఆ రోజు కంపల్సరీగా దర్శించుకోవడం మంచిది. మనకి అనుకూలంగా సావకాశంగా ఖాళీ ఉండి అందరూ పూజించుకోవడానికి అనుకూలంగా ఉంటే మీరు మారేడు దళాల్ని ఎన్నో కొన్ని ఖచ్చితంగా సేకరించి మన స్వామివారి మీద అభిషేకంగా వేయడం వల్ల చాలా గొప్ప ఫలితాన్ని రావడం జరుగుతూ ఉంటుంది. ఇది ముఖ్యంగా చేసుకోవడం మంచిది. ఇంకా అది అనుకూలంగా దొరకని వాళ్ళు ఏదో ఒక ముఖ్యంగా స్వచ్ఛమైనటువంటి నీటితో అభిషేకం చేసినా పర్వాలేదు. ఏదైనా అభిషేకం చేసినప్పుడు కామన్గా ఈ ప్లాస్టిక్ కవర్లు అలా కాకుండా చక్కగా ఒక మంచి పాత్రలో మనం ఏదైతే అభిషేకం చేస్తామో ఆ ద్రవ్యాన్ని నింపి దానితో అభిషేకం చేయడం మంచిది. దాని తర్వాత మీరు ఆ రోజు విధి విధానంగా ఆ రోజంతా జాగరణ ఉన్నవాడు కానీ ఆహార విషయంలో కూడా చాలా సాత్వికంగా ఆహారం తీసుకోవడం వల్ల శివుని యొక్క అనుగ్రహానికి పాల్గొంటారు. అదే రోజు శివరాత్రి రోజు ఒక అద్భుతమైనటువంటి రెమెడీ మనకి ఈ నాడీ గ్రంథాల్లో రాయడం జరిగింది. శివరాత్రి రోజు గోవుకి కూడా మీరు ఏదో విధంగా నమస్కరించి గోవుకి ఆహారంగా ఒక క్యారెట్ కానీ లేదంటే గోధుమలతో తయారు చేయనటువంటి స్వీటు హల్వా కానీ రవ్వ లడ్డు కానీ అంటే డైరెక్ట్గా నానబెట్టిన గోధుమలు కానీ ఆవుకి పెట్టడం వల్ల గోశాలలో ప్రశాంతంగా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మరి ఈ శివనామ స్మరణ గోశాలలో చేయడం వల్ల అపూర్వమైనటువంటి ధనయోగం జాతకులకి లభించే అవకాశం ఉంది. బట్ ఏదైనా సంవత్సరంలో ఒకరోజు వచ్చే ఈ శివరాత్రి రోజు మీరు విధి విధానంగా చక్కగా నియమంగా పవిత్రంగా శివుని ఆరాధన చేయడం వల్ల శివనామ స్మరణ చేయడం వల్ల అవకాశం ఉంటే వృద్ధులకి పేదవారికి ఏదో విధంగా సహాయం చేయడం కానీ మరి ఏదైనా బాగా నడవలేని స్థితిలో ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి మీరు దగ్గరుండి సహకరించి ఆ స్వామిని దర్శించే విధంగా వాళ్ళకి సహాయపడినా కూడా చాలా గొప్ప పుణ్యాన్ని లభిస్తుంది. ముఖ్యంగా నవగ్రహాలన్నీ కూడా శివుని యొక్క ఆధీనంలో ఉంటుంది కాబట్టి నమ్మని వాళ్ళకి నో ప్రాబ్లం. ఎవరైతే శాస్త్రాన్ని నమ్ముతారో గ్రహాల్ని విశ్వసిస్తారో వారు ఈ శివరాత్రి రోజు చక్కగా స్వామిని దర్శించడం వల్ల చాలా చక్కని ఫలితాన్ని మీరు పొందే అవకాశం ఉంటుంది. స్వస్తి.